భారత స్వాతంత్ర్య సమర యోధుల కథలు వింటుంటే కొందరి మార్గాలు చాలా భిన్నంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి వారిలో బహుశా అత్యంత సాహసోపేతమైన, చెప్పాలంటే ప్రమాదకరమైన దారిని ఎంచుకున్న వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అవును, నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయం ఐసీఎస్ వదిలేయడం. నిజమే. ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఆ రోజుల్లో అది అత్యున్నత స్థాయి ఉద్యోగం. ఎంతో కష్టపడి సాధించి దాన్ని దేశం కోసం వదులుకోవడం ఊహించడానికే కష్టంగా ఉంది. ఒక విలాసవంతమైన జీవితాన్ని కాదని ఈ కష్టాల దారిని ఎందుకు ఎంచుకున్నారంటారు? అదే ఆయన అంకితభావం. స్వాతంత్ర్యం పట్ల ఆయనకున్న తీవ్రమైన నిబద్ధతకు అది నిదర్శనమన్నమాట. సరే, ఆయన 1921లో ఇండియాకి తిరిగి వచ్చాక మొదట గాంధీజీని కలిశారు కదా? అవును, కలిశారు. కానీ గాంధీజీ అహింసా మార్గం అంటే అది స్వాతంత్ర్యం తీసుకురావడానికి చాలా నెమ్మదిగా ఉందని ఆయనకు అనిపించింది. అంటే ఆయనకు వేరే ఆలోచనలు ఉన్నాయన్నమాట. అవును, అందుకే బెంగాల్లో చిత్తరంజన్ దాస్ అంటే సిఆర్ దాస్ గారి మార్గదర్శకత్వంలో పనిచేశారు. సహాయ నిరాకరణోద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. యువతను బాగా ఆకర్షించారంటారు కదా? ఖచ్చితంగా. యువతను సమీకరించడంలో, బ్రిటిష్ వస్తువుల బహిష్కరణలో ఆయన పాత్ర చాలా కీలకం. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని మళ్లీ జైల్లో పెట్టింది. దాదాపు 11 సార్లు. 11 సార్లు జైలుకు వెళ్ళినా ఆయన పట్టుదల తగ్గలేదు. ఇంకా పెరిగింది. ప్రతిసారి మరింత దృఢ సంకల్పంతో బయటకొచ్చారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పుడు పరిస్థితి మారింది కదా? అవును, బ్రిటన్ యుద్ధంలో ఇరుక్కోవడాన్ని భారతదేశ స్వాతంత్ర్యానికి ఒక మంచి అవకాశంగా చూశారు నేతాజీ. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అన్నట్టుగా. ఆ సమయంలోనే ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. అయినా తప్పించుకున్నారు. అదొక సాహసగాథ. 1941 జనవరిలో బ్రిటిష్ గూఢచారుల కళ్ళు గప్పి ఇంటి నుంచి మాయమయ్యారు. అది ఎలా సాధ్యమైంది? మొదట ఒక సాధారణ వ్యక్తిలా, తర్వాత ముహమ్మద్ జియావుద్దీన్ అనే ఒక పఠాణ్ వేషంలో కలకత్తా నుంచి పెషావర్, అక్కడి నుంచి కాబూల్, మాస్కో మీదుగా చివరికి బర్లిన్ చేరుకున్నారు. అబ్బా, ఎంత ప్రమాదకరమైన ప్రయాణం! బ్రిటిష్ వాళ్లకు చాలా ఆలస్యంగా తెలిసిందట కదా? అవును, దాదాపు 2 వారాల వరకు ఆయన తప్పించుకున్న విషయం వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంత కష్టపడి జర్మనీ ఎందుకు వెళ్లారు? హిట్లర్తో ఏం మాట్లాడాలనుకున్నారు? ప్రధానంగా 2 లక్ష్యాలు. ఒకటి, అక్షరాజ్యాలతో భారతదేశ స్వాతంత్ర్యానికి గుర్తింపు సాధించడం. 2, అక్కడ యుద్ధ ఖైదీగా ఉన్న భారత సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేయడం. ఆ సైన్యం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడటానికి అన్నమాట? ఖచ్చితంగా. అందుకోసం బెర్లిన్లో ఫ్రీ ఇండియా సెంటర్ను స్థాపించారు. అక్కడి నుంచే ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసంగాలు చేసేవారు. మరి హిట్లర్ సహకరించారా? ఆశించిన మద్దతు దొరికిందా? హిట్లర్ నుంచి ఆశించినంత పూర్తిస్థాయి మద్దతు లభించలేదు. కొన్ని పరిమితులున్నాయి. అయినా నేతాజీ నిరాశపడలేదు. ఏం చేశారప్పుడు? అక్కడున్న భారతీయ యుద్ధ ఖైదీలతో ఇండియన్ లీజన్ను ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది సైనికులు. వారందరూ కలిసికట్టుగా స్వాతంత్ర్యం కోసం పోరాడతామని ప్రమాణం చేశారు. ఆజాద్ హింద్ అనే పేరు, జై హింద్ నినాదం కూడా అక్కడే పుట్టాయా? అవును, ఆజాద్ హింద్ పేరు, పులిబొమ్మతో మన త్రివర్ణ పతాకం, జై హింద్ నినాదం ఇవన్నీ అక్కడే రూపుదిద్దుకున్నాయి. జర్మనీతో అంతగా ప్రయోజనం లేదనిపించాక ఆయన దృష్టి జపాన్ వైపు మళ్ళింది కదా? అవును, తూర్పు ఆసియాలో జపాన్ బలంగా ఉంది. అక్కడ భారతీయులు కూడా ఎక్కువగా ఉన్నారు. అందుకే జపాన్ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయాణం కూడా సాహసోపేతమేనని విన్నాను. అత్యంత ప్రమాదకరం. 1943 ఫిబ్రవరిలో ఒక జర్మన్ సబ్మెరైన్లో బయలుదేరి హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ దగ్గర నడి సముద్రంలో ఒక జపనీస్ సబ్మెరైన్కి మారారు. నడి సముద్రంలోనా? నమ్మశక్యంగా లేదు. నిజం. సైనిక చరిత్రలోనే అది చాలా అరుదైన ప్రమాదకరమైన సంఘటన. అలా ప్రయాణించి మే 1943లో టోక్యో చేరుకున్నారు. అక్కడ ప్రధానమంత్రి తోజోను కలిశారా? అవును, కలిశారు. తోజో భారతదేశ స్వాతంత్ర్యానికి బేషరతుగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఒక పెద్ద ముందడుగు. ఆ తరువాత సింగపూర్ వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే INA బాధ్యతలు తీసుకున్నారు. కరెక్ట్. అక్కడే కదా ఆ ప్రసిద్ధ నినాదమిచ్చింది, మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. అవునవును, ఆ పిలుపు లక్షలాది మంది భారతీయులము, ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని వారిని కదిలించింది. ఎంతోమంది INAలో చేరారు. అక్టోబర్ 21, 1943న
తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు కదా సింగపూర్. అది ఒక చారిత్రాత్మక ఘట్టం. స్వతంత్ర భారతదేశపు తాత్కాలిక ప్రభుత్వం. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే విదేశీ గడ్డపై మన ప్రభుత్వాన్ని స్థాపించడం ఆయన దార్శనికతకు నిదర్శనం. ఆ ప్రభుత్వానికి కొన్ని దేశాలు గుర్తింపు కూడా ఇచ్చాయి. ప్రభుత్వానికి అప్పగించారు కూడా. అంటే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అదేనన్నమాట. ఖచ్చితంగా 1943 డిసెంబర్ 30న నేతాజీ స్వయంగా పోర్ట్ బ్లేర్ వెళ్లి అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ దీవులకు షహీద్, స్వరాజ్ అని పేర్లు పెట్టారు. ఐఎన్ఏ సిద్ధాంతాలేంటి, ఎలా నడిపించారు దాన్ని? 3 ముఖ్యమైన సిద్ధాంతాలు: ఇత్తెఫాక్ ఐక్యత, ఇత్మాద్ విశ్వాసం, కుర్బానీ త్యాగం. సైన్యంలో మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ భారతీయులే అని చాటారు. గాంధీ, నెహ్రూ, ఆజాద్ లాంటి కాంగ్రెస్ నాయకుల పేర్లతో రెజిమెంట్లు పెట్టడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, సిద్ధాంతపరంగా విభేదాలున్నా అంతిమ లక్ష్యం స్వాతంత్రమే అని చెప్పడానికి అలా చేశారు. వారి మధ్య పరస్పర గౌరవం ఉండేది. గాంధీజీ పట్ల ఆయన గౌరవం ఎలా వ్యక్తమైంది? జూలై 6, 1944న ఆజాద్ హింద్ రేడియో నుంచి ప్రసంగిస్తూ గాంధీజీని మొదటిసారి జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని సంబోధించారు. భారత విముక్తి కోసం జరుగుతున్న ఈ చివరి యుద్ధానికి ఆయన ఆశీస్సులు కోరారు. దానికి గాంధీజీ ఎలా స్పందించారు? గాంధీజీ కూడా తర్వాత నేతాజీని దేశభక్తులలో రాకుమారుడు, ప్రిన్స్ అమంగ్ పేట్రియాట్స్ అని ప్రశంసించారు. వారి మధ్యున్న గౌరవం అది. ఇక ఐఎన్ఏ పోరాటం భారతదేశం వైపుకు ఎలా సాగింది? 1944 జనవరిలో ఐఎన్ఏ ప్రధాన కార్యాలయాన్ని బర్మాలోని రంగూన్కు మార్చారు. అక్కడ్నుంచి చలో ఢిల్లీ నినాదంతో భారత్ వైపు కదిలారు. మణిపూర్లోని మొయిరాంగ్లో జెండా ఎగురవేశారు కదా? అవును, భారత గడ్డపై ఐఎన్ఏ అడుగుపెట్టి మొయిరాంగ్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. అది చాలా భావోద్వేగమైన క్షణం. కానీ ఆ విజయం నిలవలేదు. ఎందుకు? ఏమడ్డంకులొచ్చాయి? ప్రధానంగా 3 కారణాలు. 1, ఊహించని విధంగా వర్షాలు ముందుగానే మొదలవ్వడం. 2, సరఫరాల కొరత. 3, అదే సమయంలో జపాన్ యుద్ధంలో వెనుకబడటం, వారి వైమానిక దళం సహకరించలేకపోవటం. దీంతో ఐఎన్ఏ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అది చాలా దురదృష్టకరం. పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఇలా జరగడం. నిజమే, అయినా వారి పోరాట స్ఫూర్తి అజరామరం. ఇక చివరగా ఆయన మరణం. అదిప్పటికీ ఒక వీడని రహస్యం. అవును, ఆగస్టు 18, 1945న తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించారని అధికారిక ప్రకటన. కానీ ఆ ప్రమాదానికి సంబంధించిన బలమైన ఆధారాలు లేవు. ముఖ్యంగా మృతదేహం కానీ స్పష్టమైన ఫోటోలు కానీ లభించలేదు. కరెక్ట్. పైగా ఆయన గతంలో చాలాసార్లు బ్రిటిష్ వారిని బోల్తా కొట్టించి తప్పించుకున్న నేర్పరి. దాంతో చాలా మంది అది నమ్మరు. అది కూడా శత్రువులను తప్పుదోవ పట్టించే మరో ఎత్తుగడ అయి ఉండొచ్చని, ఆయన బతికే ఉండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉండొచ్చని నమ్ముతారు. అసలు నిజమేంటో ఎప్పటికీ తెలుస్తుందో లేదో. ఇప్పటికీ అదొక రహస్యమే. గమ్యంపై స్పష్టత లేకపోయినా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పేరు అసామాన్య ధైర్యానికి, అద్భుతమైన వ్యూహరచనకు, దేశ స్వాతంత్ర్యం పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రతీక. అవును, ఐఎన్ఏను నిర్మించడం, తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపడం, ఇవన్నీ ఆయనలోని నాయకత్వ పటిమను చూపుతాయి. ఆయన వారసత్వం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. గమ్యం ఒకటే అయినా మార్గాలు వేరుగా ఉండొచ్చని ఆయన జీవితం నిరూపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఆయన చూపిన మార్గం విలక్షణమైనది. ఆయన ధైర్యం, త్యాగం తరతరాలకు ఆదర్శం.